వాక్యానుసారమైనటువంటి క్రమానికి మర్యాదకి మనము లోబడి ఉండవలసిన వారంగా ఉన్నాం. వాక్యానికి లోపడవలసిన వారంగా ఉన్నాం. స్త్రీలైనటువంటి వారు దేవుని సన్నిధిలో అందరూ వెంటనే ముసుకేసేస్తుంది, తెలియజేయాలని ముసుకేసేస్తుంది. కొంతమంది జల్ల ఒప్పుకుంటున్నారు కానీ ఆవులు జనలు ఒప్పుతున్నారు కానీ కళలు కనబడకుండా ఉన్నాయి. అది లేకపోతే తన కళను అవమానపడుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సంఘాన్ని చూస్తారు, సంఘం యొక్క నడవడికని చూస్తారు. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సంఘం ఎలా ఉంది చూస్తారు. ఊరు ఎంటర్ అవుతున్నప్పుడు ఊరి మొదటి ఇల్లు యొక్క ద్వారం చెప్తే అంట ఊరి పరిస్థితి చెప్తారు కదా, సామెత ఉంది కదా. ఇంకా సంఘము యొక్క ఆరాధన, సంఘం యొక్క నడవడిక, సంఘం యొక్క ప్రార్థనలు, సంఘం యొక్క క్రమశిక్షణ, అందరూ సంఘంలో ఉన్నటువంటి వారందరికీ చర్చి విషయంలో, సంఘ విషయంలో బాధ్యత బాగా ఉంది. అందరికీ పనులు ఉన్నాయి, అందరికీ పనులు ఉన్నాయి. పనులు లేని వారికి వారు ఎవరు లేరు. ఇంట్లో అందరికి పనులు లేవా చెప్పండి. పని చేయకుండా అటు ఇటు తిరిగి వచ్చి టయానికి వచ్చి అన్నం పెట్టమన్నామండి ఏమంటారు చెప్పండి, ఏమంటారు? మరి మనం అలా ఉండకూడదు. సమయానికి వచ్చి వాక్యం వినటానికి అది సమానమేగా, ఇది సమానమేగా కాదండి. కనుక సిద్ధపాటు, ఆరాధనకి సిద్ధపాటు. నేనే పని చేయాలి అని దేవుని అడగాలి. దేవుని మందిరము మనుషుల మందిరము కాదు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరంలో ఏ సిద్ధపాటు నువ్వు చేయలేకపోయినా చేసేవారితో సహకరించటం, ఆ సహకారం. ఈరోజు ఆరాధన మొదటి శనివారాలు మనకు ఆరాధనలు ఉన్నాయి, ఉపవాస కోడికలు ఉన్నాయి. నేను కూడా కలిసి ప్రార్థన చేయాలా, కలిసి పాటలు పాడాలా, లేకపోతే నా సాక్ష్యాన్ని అందించాలా, లేకపోతే దేవుని మందిరంలో ఏదన్నా ఒక పరిచర్య చేయాలా అనేది ఏదో ఒక పని నువ్వు చేయాలి. చేసి ఆహారాన్ని భుజించాలి. పని చేయకుండా ఏం చేయకుండా అడి తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి వచ్చి అన్నం పెట్టమంటారు చూసారా. మామూలు ఏం చేస్తారంటే అప్పటిదాకా నిద్రపోతాడు. అన్నం కూర ఉడికిన తర్వాత తొందరగా అయిందా లేదమ్మా తొందరగా పెట్టండి, అయిందా లేదా. అప్పటిదాకా దొంగ కళ్ళు మూసుకొని అలాగనే పడుకుని ఉంటాడు. అయిపోయిన తర్వాత ఆ వాసన వచ్చింది, అయిపోయిన వాసన వచ్చింది. అలా ఉండకూడదు, మనం క్రమంగా ఉండాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఇది గమనించవలసిన వారుగా ఉన్నాం. ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరిని ఒకరు కనపరచాలి. ఒకరిని ఒకరు అవమానపరిచేవాడు క్రైస్తవుడు కాదు. అవమానాన్ని మోసేవాడు క్రైస్తవుడే కానీ మోపేవాడు క్రైస్తవుడు కాదు. నిన్ను అవమానపరుస్తున్నప్పుడు సంతోషించి ఆనందించు. ఈ క్రైస్తవత్వము మధ్యాహ్నం వెలుగు వలె ప్రకటిస్తుంది.
ప్రకాశమానంగా ఉంటుంది. ఇతరులను ఏ విషయంలోనైనా సరే నువ్వు క్రైస్తవుడై అని గుర్తించి ఒక మాట ఎవరిని నువ్వు ఏ మాట్లాడు, దొంగని కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? దొంగని కూడా మాట్లాడకూడదు. ఎవరు ఒకరిని గురించి ఒకరు అవమానంగా మాట్లాడకూడదు. అది నిగ్రహ శక్తి కావాలి. అటు నిగ్రహ శక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు లోకాన్ని జయిస్తావు, నువ్వు జయించుకుంటావు. లోకాన్ని జయించినటువంటి విజయము. కనుక పిల్లరా, మనము దిగజారకూడదు, అభివృద్ధి చెందాలి. దేవుడు ఆశీర్వదించిన విధానం ఏమిటంటే నువ్వు అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపు అని చెప్పాడు. ఆశీర్వదం అది. కనుక మనము దిగజారిపోయే స్టేజ్కి రాకూడదు, అభివృద్ధి చెందాలి. పౌలు కూడా తన రాష్ట్రైనటువంటి తన కుమారుడిని పిలిచాడు తిమోతిని, నీ అభివృద్ధి తేటగా కనబడనేమో, నీ అభివృద్ధిని తేటగా కనబడనేమో అని చెప్పాడు. ఏమో అభివృద్ధి? భక్తి అభివృద్ధి. వ్యక్తిలో ఉన్న అభివృద్ధి తేటగా కనబడేమో. వయసు పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతున్నాయి, జ్ఞానం పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, హోదాలు పెరుగుతున్నాయి, అధికారాలు పెరుగుతున్నాయి. కానీ ఏం పెరగట్లేదు? ఆధ్యాత్మికమైన అభివృద్ధి దిగజారిపోతుంది. కనుక మనము అలా ఉండకూడదు. కనుక పిల్లరా, గ్రామం పని ఉంది, మనకి పని లేదా? మందిరంలో మనకు పని లేదా? మనకు అందరికీ పని. నా పని ఏంటి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా తన సంతోషపడవలసినటువంటి సమయం అది. ఆ పని చేసి సంతోషపడాలి. అవునా? ఏ పని అయినా కానీ అన్నిటికంటే తక్కువ ఆయన పని చేసిన వాడు గొప్పవాడు. అది ఉందా లేదా? దేవుడు వాక్యం తనకు తగ్గించుకున్నవాడు తక్కువ పనులని కోరుకునేవాడు. తక్కువ పనులు అంటే సులువైన పనులు కాదు, ఎవరు చేయనటువంటి ఆ పనులు కోరుకునేవాడు గొప్పవాడు. దేవుని మందిరంలో దేవుడిని ఆస్తులను కరెక్ట్గా చేస్తాడు. కనుక పిల్లరా, మౌనంగా ఉండబాకండి. గతకాలం వదిలిపెట్టేసేయండి. నూతన స్థితికి రండి, నూతనత్వానికి రండి, నూతన స్వభావానికి రండి, నూతన హృదయానికి రండి, నూతన మనస్సుకు రండి. పాతవన్నీ జ్ఞాపకం చేసుకుని తోడుకోబాకండి. అసలు అంతేగా పాతదంతా కూడా అది ఏంటి? అది మురికి, అది చెడ్డవాసన కొడుతుంది. అది వద్దు. మనకి నూతనమైనటువంటి విధానంలోనికి మనము ప్రవేశిద్దాం మన జీవితంలో. అది క్రైస్తవ సువాసన, క్రీస్తు వాసన మనలో కనబడాలి. ఎవరండి? శక్తి రాసుకుని వెళ్తారు కదండి కొంతమంది. అటు